మరి అందరూ బిజీగా ఉండి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే పండగ మాసం వచ్చేసింది. మరి ఇల్లు దులుపుకోవాలి, సామాన్ తోముకోవాలి, బట్టలు కొనుక్కోవాలి. మీరు గమనించారో లేదో, అన్ని నెలలు బాగానే ఉంటుంది, కానీ ఈ క్రిస్మస్ నెల వచ్చిందంటే కొంచెం ఫైనాన్షియల్గా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి నెల బాగానే ఉంటుంది, ఈ నెలలోనే చేతిలో డబ్బులు ఉండవు. కానేమో పిల్లలకి బట్టలు కొనాలి, మనం కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. అందరూ అంటారు, మీ పండగ వచ్చిందిగా, మాకేం పెడతావు అంటారు. ఏం పెట్టాలో అర్థం కాని పరిస్థితి. కానీ అన్నిటికంటే పండగ ఆనందం ఏది అంటే, నిజముగా క్రిస్మస్ అంటే దాని అర్థము క్రీస్తును ఆరాధించుట అని అర్థం. క్రీస్తును ఆరాధించుట. ఆయనను ఆరాధించేటువంటి మనము హృదయపూర్వకంగా, మన స్వరం బాగుందా బాగోలేదా, మనల్ని అందరూ చూస్తున్నారా చూడట్లేదా, హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన హృదయముతో మన దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిగా మనము ఇప్పటి వరకు దేవుడు మనల్ని బ్రతికించినందుకు, మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది మొదటిగా క్రిస్మస్ చేసుకోవటం. మనలో ఎవరైనా ఆయనను ఆరాధించలేకపోతే, వారు ఎన్ని పండగలు చేసినా, ఎన్ని పిండి వంటలు చేసినా, ఎంత ఇంటికి పెయింట్స్, మాకైతే ఇక్కడైతే తక్కువ, కానీ మాకు రాయలసీమ ప్రాంతంలో ఏ పండగ వచ్చినా ఇంటికి పెయింటింగ్ వేపియాల్సిందే. ఖచ్చితంగా పెయింటింగ్ వేపిస్తేనే పండగ చేసినట్టు అర్థం. పెయింటింగ్ లేపించుకోవటం, పిండి వంటలు వండుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం, బట్టలు కొనుక్కోవటం, అది కాదు. కానీ క్రిస్మస్ అంటే అది మన శారీరక సంతోషం కోసం మాత్రమే. ఆత్మీయంగా నిజముగా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. దేవదూతలకు లేని ధన్యత దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. దేవదూతల కంటే పైవానిగా మనల్ని చేసి ఉంటున్నాడు. వారికంటే మనల్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి మొదటిగా ఆయనను ఆరాధించాలి. రెండవదిగా క్రిస్మస్ అంటే ఏంటి అంటే, ఆయన అంటే తెలియని అనేకులకు, దేవుడు అంటే తెలియని వారి కోసము దేవుణ్ణి తెలియచేయాలి. పిండి వంటలు చేసుకొని, స్వీట్లు చేసుకొని, చికెను మటన్ వండుకొని, ఎందుకు అంటే ఆయన అంటే తెలియని వారిని ఇంటికి పిలిచి, లేకపోతే వారికి ఒక ముద్ద అన్నం పెట్టి, మా దేవుడు మాకింత సమృద్ధి ఇచ్చాడమ్మా, మా దేవుడు ఇలా సహాయం చేశాడమ్మా, ఇగో మా దేవుడు ప్రేమ ఇది అని ఆ దేవుడి గురించి వివరించటం కోసం. అంటే రెండవదిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుడి ప్రేమను అనేకులకు తెలియచేయాలి. అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మూడవదిగా చూసుకుంటే ఇంకా క్రిస్మస్ దేనికి మనం చేస్తున్నామంటే, మనము సిద్ధపాటు కలిగి ఉండటం కోసం. హల్లెలూయా. మనము ఈ సంవత్సరం సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. వచ్చే క్రిస్మస్ చేసుకుంటామో లేదో తెలియదు. వచ్చే క్రిస్మస్కి మనం ఉంటామా, ఆయన రాకడ ఒకవేళ నూతన సంవత్సరంలోకి వెళ్ళకముందే వస్తుందా మనకు తెలియదు. కానీ ఈ క్రిస్మస్ దినాలలో ఉంటున్నటువంటి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదే చివరి ధనం. నేను ఏమేమి ఒప్పుకోవాలి, ఏమేమి బలహీనతలు నాలో ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, వేటి ప్రకారం నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగా ఆరాధించాలి, ఇలా అంశాలను బట్టి మనము దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. మనం కనుక చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉంటే మనకు తృప్తికరమైన జీవితం ఉంటుంది. ఈ లోకంలో మనుషులు ఎంతో ప్రయాసపడుతున్నారు. 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టినా వాళ్ళకి సంతృప్తి లేదు. ఈ బిల్డింగ్ కడితే ఇంకొక చోట ఇంకొక బిల్డింగ్ కట్టాలి. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి చెరొక ఇల్లు కట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వాహనాలు కొనాలి. ఆడపిల్ల ఉంటే బంగారం చేయించాలి. అంటే ఒక మనిషి ఎవరైనా ఇది చాలు అనుకొని, మాకు డబ్బు వద్దు, మాకు బంగారం వద్దు, మాకు ఇది వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత సంపాదించినా ఏ మనిషికి తృప్తి లేదు. సంపాదించే కొలది, జీతం పెరిగే కొలది, ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా సంపాదించాలి. అంటే సంపాదనలో తృప్తి లేదన్నది మీకు అర్థం చేసుకోవాలి. మనం ఎంత సంపాదించినా ఆ సంపాదనలో తృప్తి లేదు. మనము అనేక రకమైన భోజన పదార్థాలు తింటూ ఉంటాం. ఒకరికి పప్పు అంటే, ఒకరికి చికెను, ఒకరికి మటను, స్వీటు, ఎవరికి ఇష్టం వాళ్ళది.
కానీ ఇవాళ తిన్నాములే ఇక రేపు తినకపోయినా బాధ లేదు అనుకోవటానికి వీల్లేదు. ఎంత తిన్నా మన నాలుక ఇంకా రుచి కోరుకుంటుంది, మన కడుపు ఇంకా ఆకలిగానే ఉందని చెప్తుంది. ఎంత తిన్నా తృప్తి లేదు. మనుషులు మనతో ఎంత ప్రేమగా ఉంటున్నా మనుషులలో మనకు తృప్తి లేదు, వాళ్ళ ప్రేమను బట్టి తృప్తి లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ధనమును బట్టో డబ్బును బట్టో బంగారమును బట్టో మనుషులు బట్టో మనం తినే రుచికరమైన పదార్థాల బట్టో వెళ్ళిన స్థలమును బట్టో తృప్తి లేదు. పోనీ జ్ఞానం సంపాదించుకొని తృప్తి పొందుతామా అంటే మనుషుడు ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా కూడా ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో కనుక్కోవాలి, నేను ఇంకా ఏమేమో కొత్త కొత్తవి కనిపెట్టాలి, సంపాదించి ఆ యొక్క జ్ఞానము విషయంలో కూడా తృప్తి లేదు. ఒకవేళ బలమును బట్టి చూసుకుందామా అంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండరు ప్రపంచమంతా జయించాడంట. ప్రపంచమంతా జయించినటువంటి వాడు ఒక చిన్న దోమ కుడితే ఆ దోమ కాటుకు మలేరియా జ్వరం వచ్చి ఆ మలేరియా జ్వరంతోనే మంచాన పడి పోరాటం చేసి 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 మరణంతో పోరాటం చేసి మరణించి ఉంటున్నాడంట. ఆయన మరణించే కొన్ని దినాల ముందు అన్నాడంట, నేను ఈ భూమి మీదకి ఖాళీ చేతులతోనే వచ్చాను, నేను మళ్ళీ తిరిగి ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్తున్నా. ప్రపంచమంతా సంపాదించా, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అంత జ్ఞానము, గుర్రములు రౌతులు రథములు వారి యొక్క బలమంతా నా దగ్గర ఉంది. ఆ బలము నన్ను కాపాడలేకపోయింది. ప్రపంచంలో ఉన్న వైద్యులు నన్ను కాపాడలేకపోయారు. ఎలా వచ్చానో తల్లి గర్భంలో నుండి అలాగే తిరిగి వెళ్తున్నాను. ఈ సంగతి అనేకులకు తెలుసుకున్నట్లుగా తన శవపేటికలో చేతులు బయటకు పెట్టి శవపేటికను తీసుకెళ్ళండి, ఊరు మొత్తం ప్రపంచమంతా చూసేటట్టుగా ఆ చేతులు బయట పెట్టి ఆ శవపేటికను తీసుకెళ్ళమని. ప్రపంచమంతా జయించిన అలెగ్జాండరు తాను చనిపోయినప్పుడు తనతో పాటు ఎవరు వెళ్ళట్లేదు. ఏది చనిపోయి తనతో పాటు నేను చనిపోయా అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తనతో పాటు చనిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఎంత ప్రేమించే భర్త అయినా, మీ గతంలో ఒకసారి చెప్పినట్టు ఉన్నాను, ఒక యవ్వనస్తుడు చనిపోయాడంట. యవ్వనస్తుడు చనిపోయి ఆ శవం మీద పడి ఒకటే ఏడుపు అంట అందరు. ఎందుకంటే ముసలోళ్ళు చనిపోతే అంత పెద్దగా ఏడవరేమో కానీ యవ్వన కాలంలో ఎవరైనా చనిపోతే చాలా దుఃఖం కలుగుతుంది. వాళ్ళ మీద పడి గుండెలు బాదుకొని ఏడుస్తూ, తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుందంట, తండ్రి ఏడుస్తున్నారంట, చుట్టుపక్కన ఉన్న రక్త సంబంధికులు, వాళ్ళ ఇంట్లో ఉన్న మంచాన ఉన్న నాయనమ్మ కూడా ఏడుస్తుందంట. అయ్యో ముసలిదాన్ని నేను పడున్నానయ్యా, నన్నన్నా తీసుకెళ్ళలేదా దేవుడు, నన్నన్నా తీసుకెళ్ళలేదా దేవుడు, నన్నన్నా తీసుకెళ్ళలేదా అని ప్రతి ఒక్కరు అంటున్నారంట. అయితే ఒక్కసారిగా యవ్వనస్తుడికి ఊపిరి వచ్చిందంట. చనిపోయిన ఆయన బ్రతికాడంట. బ్రతికన్నాడంట, నాకు పైనున్న చనిపోయాక నాకు దూతలు చెప్పారు, నీ బదులు ఎవరన్నా చనిపోతే నిన్ను వదిలేసి వాళ్ళని తీసుకెళ్తా అన్నారంట. ఇప్పుడు తల్లి చెప్పిందిగా, నీ బదులు నన్ను తీసుకెళ్ళినా పోయేది అని. తండ్రి చెప్పాడుగా, నాయనమ్మ మంచాన ఉంది వృద్ధాప్యంలో, అయ్యో మనవడా నన్ను తీసుకెళ్ళినా పోయేది, యవ్వన కాలంలో నిన్ను తీసుకెళ్ళిపోయాడా దేవుడు. అవకాశం వచ్చింది కానీ ఎవ్వరు ముందుకు రాలేదంట. తల్లి కానీ తండ్రి కానీ వృద్ధాప్యానికి చావుకు దగ్గరగా ఉన్న ముసలామె కూడా దగ్గరికి రాలేదంట. ఏమన్నా దయ్యానివా నువ్వొచ్చి వెనక్కొచ్చి మమ్మల్ని చచ్చిపో అంటావేంటి, నువ్వు బ్రతికావు బాగానే ఉంది అని అందరూ గద్దించారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. హల్లెలూయా. భర్త అయినా భార్య అయినా పిల్లలైనా మనల్ని బాగా ప్రేమించామని చెప్పిన ఎవరైనా వాళ్లకు శ్రమ కలగనంతసేపే. వారికి ఏదైనా దెబ్బ కలిగిందా శ్రమ కలిగిందా మనల్ని మీద దాడి చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో వేటి యందు కూడా తృప్తి లేదు. ఎవరి ప్రేమ నిజమైనది కాదు, కేవలము దేవుడు మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే నిజమైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమిస్తే నీ కోసం ప్రాణం పెట్టునంతగా, నీ బంధకాల నుండి విడిపించినంతగా, నీకున్న సమస్యల నుండి విడిపించినంతగా ఆయన నిన్ను ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు.
అలాంటి దేవుడు నీ హృదయంలో జన్మించటం కోసమే ఈ క్రిస్మస్ ఆరాధనలు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఏదోలే మనము పుట్టాము, మన తల్లిదండ్రుల గర్భమున మనము పుట్టాము, యేసయ్య పుట్టాడు, తాత్కాలికంగా పుట్టినవాడు కాదు. ఆయన ప్రణాళికబద్ధముగా లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన భూమి మీదకు వస్తాడని కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచనాలు నెరవేర్చబడటం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూసుకుంటే, యెషయా భక్తుడి ద్వారా యేసయ్య పుట్టక ముందు 720 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం ప్రవచించబడిందంట. 720 సంవత్సరాల క్రితమే యేసయ్య పుట్టబోతున్నాడు. ఆయన మన పాపమంతా భరించడానికి ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. ఇప్పుడు మన దేవుణ్ణి ఎలా పిలుస్తున్నాం? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు వగు తండ్రి, సమాధాన అధిపతి అని మనం పిలుస్తున్నామా? ఇలా పిలుస్తాము, ఆయనకి పేర్లు పెట్టబడతాయని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడి ఉంటే అవి నెరవేర్చబడుట కోసము. ఇంకో చోట మరి మీకా గ్రంథంలో ఉంటుంది, యూదా యాలబోవువాడు నీలో నుండే వస్తాడు. బెత్లెహేము గ్రామము చాలా స్వల్పమైనది, అది ఎక్కడుందో తెలియదు. కానీ ఆ బెత్లెహేముతో మీకా భక్తుడి ద్వారా ప్రవచించబడింది ఏమంటే, నువ్వు ఇప్పుడు స్వల్పమైన చిన్న గ్రామానివి, కానీ ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇది కూడా ముందుగా ప్రవచించబడి పలానా ప్రాంతములో, పలానా మారుమూల గ్రామములో ఈ రాజ్యమును ఏలువాడు, ఈ ప్రజలందరినీ వేలువాడు ఈ భూమి మీదకి రాబోతున్నాడని ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన వస్తాడని గ్రంథాలు రాయబడి ఉంటున్నాయి. అసలు రావాల్సిన ఆయన రత్న పునాదుల్లో అక్కడ ఉండేటువంటి ఆ దేవుడు, కోటాను కోట్ల దేవదూతల మధ్య సంచరించేటువంటి అక్కడ ఉన్న ఆ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు. ఒకవేళ క్రిస్మస్ ఆయన భూమి మీదకి వచ్చాడని మనం పండగ చేసుకుంటున్నాం. ఎందుకు? పలానా నెలలో ఆయన వచ్చాడు, అందుకే పండగ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు వచ్చాడు అంటే ఆది కాండము 3వ అధ్యాయము. అసలు మొదటిగా ఏం జరిగిందంటే, దేవుడు తన స్వరూపంలో ఆదాము హవ్వని కలగ చేసుకొని ఏదేను తోటలో కూర్చోపెట్టి ఉంటున్నాడు. ఏదేని తోటలో సమస్తమును కూడా సిద్ధపరిచి ఉంటున్నాడు. వారికి ఏమేమి పండ్లు కావాలి, వారికి ఏం కొదవ ఉంది, అన్నీ కూడా సమస్తం ఇచ్చాడు. ప్రతిరోజున ఆదామును కలుసుకోవటానికి దేవుడు వచ్చి చల్లపూటున ఆదామా అని పిలవంగానే ఆదాము పరిగెత్తుకొని, ఆదాముతో పాటు హవ్వ పరిగెత్తుకొని వచ్చేవారు. అట్లా ప్రతిరోజు కలుసుకుంటూ ఉండేవారు. ఎవరెవరు? ఆదాము, హవ్వ. వీళ్ళని కలుసుకోవటానికి ఎవరు వచ్చేవాడు? పరలోకమును విడిచి దేవుడు దిగి వచ్చేవాడు. అయితే ఒకానొక రోజు బయటకు రావట్లేదు. ఎందుకు రాలేదు అంటే, వారు అంటున్నాడు, నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరినై ఉన్నాను, నేను తోట చెట్ల మధ్య దాక్కొని ఉన్నాను. ఎలా తెలిసింది అంటే, నాకు ఎలా తెలిసిందంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఈ ఫలం ఇచ్చింది, తిన్నాను, అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు ఈ చేసిన దేవుని యొక్క మాటకు విరోధంగా ఆజ్ఞ అతిక్రమించుట చేత దేవునికి కోపం వచ్చింది. ఇదంతా నేను ప్రతివారం దేవుడు ఎందుకో పదే ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు 4 మాటలు మాట్లాడి ఉంటున్నాడు. దేవునికి కోపం వచ్చింది. అయ్యో, నా రూపంలో చేసుకున్నాను, ఏదైనా తోటలో నిత్యం కలుసుకుంటున్నాను, అయినా వీళ్ళకు తృప్తి లేదు. ఇన్ని పండ్లు తిన్నారు, అయినా వీళ్ళకి తృప్తి లేక ఏమనుకున్నారు? ఆ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలం తినమంటే అది నిజమే అని తినేశారు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్లయితే మొదటిగా 3వ అధ్యాయము 14వ వచనం. మొదటిగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పమా, నువ్వొచ్చి హవ్వను మోసగిస్తావా? నువ్వు ఇక మీదట అంతకుముందు పురుగులాగా పాకేది కాదు, సర్పము నడిచేదంట. జంతువులు ఇప్పుడు కుక్కలు, పిల్లులు, ఆవులు ఇవన్నీ ఎలాగున్నాయో సర్పము కూడా నడిచేదంట.
మీరు చూసి అయితే పాము అప్పుడు శపించటం వలన ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా భూజంతువులాగా ఉన్నావు, ఇక మీదట నువ్వు జంతువు కాదు, నువ్వు భూమి మీద పాకే పురుగులాగా అయిపోతావు, ఇక మీదట నువ్వు పొట్టతో పాకుతూ ఉంటావు, ఇక మీదట నువ్వు మట్టి తింటా ఉంటావు అని సర్పముతో ఒక శాపము అక్కడ పెట్టడం జరిగింది. ఎవరు? దేవుడు మొదటిగా సర్పానికి ఇచ్చాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటా కూడా మన్నే తింటావు, మట్టే తింటావు అని. ఇప్పుడు రెండవదిగా సర్పములో ఉన్న సాతాను, సర్పము చెడ్డది కాదండి, సర్పములో ఉన్న సైతాను దాని లోపలికి వెళ్ళి అవ్వని మోసపుచ్చింది. ఇప్పుడు సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమను దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇప్పుడు సాతాను, ఎందుకంటే ఆ మాటకు నువ్వు లోబడ్డావు కదా, ఎప్పటికీ నువ్వు బ్రతుకున్నంత కాలం సాతానా ఆమె సంతానానికి, స్త్రీ సంతానానికి నీకు ఎప్పుడూ వైరమే. బతుకు మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉంటుంది, అయినా దానికి అంత శక్తి లేదు. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడో సాతాను తలను చెత్తగొట్టేశాడు. ఒకవేళ మనం సాతాను తలను చెత్తగొట్టలేదనుకోండి, అది ఏం చేస్తుందంటే మన మడిమ మీద మనం అడుగు ముందుకు వేయలేకుండా మన మడిమ మీద అది కాటేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పటికీ మీకు ఇద్దరికి వైరమే, ఎప్పటికీ వైరమే. ఇంకా మూడవది చూసుకుంటే హవ్వతో అంటున్నాడు 16వ వచనం, ఆయన స్త్రీతో అంటున్నాడు. మూడవ మాట, మొదటేమో పాముకి సర్పానుతో మాట్లాడాడు, రెండవదిగా ఏమో సర్పంలో ఉన్న సాతానుతో మాట్లాడాడు, మూడవదిగా స్త్రీ అయినటువంటి అవ్వతో మాట్లాడుతున్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీకు మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఏమని చెప్తున్నాడు? నీ ప్రయాస అధికమైపోతుంది. ఇంతకుముందు దేవుడు ప్రతి స్త్రీకి పిల్లల్ని కనటానికి అవకాశం ఇచ్చాడు, కానీ ఇంత భయంకరంగా నొప్పులు లేవంటండి. కొన్ని ఎముకలు కలిపి ఒకటేసారి ఇరిపితే ఎంత నొప్పి ఉంటుందో, ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వటానికి అంత బాధ ఉంటుంది. ఆ బాధ ఎక్కడి నుంచి కలిగిందంటే దేవుని యొక్క శాపము ప్రతి స్త్రీకి. వేదన పడి పిల్లల్ని కంటావు, ఇదంతా కూడా స్త్రీకి ఇచ్చిన శాపం. చివరిగా 4వదిగా చూసుకుంటే ఇంకొక దేవుడు మాట్లాడిన మాట ఆదాముతో. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇప్పుడు నేలను, అంతకుముందు ఇక్కడ భూమి మీద ముండ్ల తొప్పలు గచ్చ పొదలు ఇవి లేవు. దేవుడు అన్ని ఫలాలు ఇచ్చే చెట్లనే మొలిపించాడు. ఈ ముళ్ళ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, గచ్చ పొదలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆదాము చేసిన ఆ పనికి, ఆదాము ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమించటం చేత ఆదామును బట్టి నేల శపించబడి ఉన్నదంట. ఇక మీదట నువ్వు దున్నాల్సిందే, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇక్కడ చూస్తే మేము ఇప్పుడు పొలాలు పండించట్లేదని మగవాళ్ళు అనుకోవచ్చు, కానీ ఎక్కడ చూసినా ముండ్ల తొప్పల్లాంటి గచ్చ పొదల్లాంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. వారు ప్రయాస పడతానే ఉన్నారు, భార్యని బిడ్డల్ని పోషించటం కోసం ప్రతి పురుషుడు కష్టపడతానే ఉన్నాడు. ఇది ఎందుకు అంటే దేవుని యొక్క శాపం. నీ కుటుంబం పోషించటం కోసం నువ్వు కష్టపడాల్సిందే. దేవుడి మాటను, ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆదిలోనే మనుషులమైన మనం అందరము పాపములో పడిపోయాము. సర్పములో సాతాను ప్రవేశించటం, మొదటగా సర్పము సాతానుకు అవకాశం ఇచ్చింది. సాతాను అందరినీ చెడగొట్టాడు, ఆదాము హవ్వ అందరం చెడిపోయాము. మనలోకి పాపము ప్రవేశించింది. వారి పిల్లలమైన మనము, మన పిల్లల తర్వాత వారి పిల్లలు, ఒకరి తర్వాత ఒకరు ఆ పాపానికి లోనైపోతున్నారు. ఈ పాపమంతా విడిపించడానికి ఏ పాపము లేని కన్య గర్భమున పుట్టిన ఒక మనుష్యుడు కావాల్సి వచ్చాను. మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె సంతానము, స్త్రీ సంతానానికి ఆమె సంతానం. స్త్రీ సంతానం అని ఎక్కడన్నా అంటారా? ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంటమ్మా అంటే మన నాన్నగారి ఇంటి పేరు ఏదైతే అది చెప్తాము. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే భర్త ఇంటి పేరు చెప్తారు. ఎందుకు అంటే పురుషుణ్ణి బట్టే స్త్రీ ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడేమంటున్నారు? స్త్రీ సంతానం అంటున్నారు.
అదేంటి పురుషుడు లేకుండా స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనుకోవచ్చు కదా. స్త్రీకి ఆ యొక్క పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు గమనించినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయం 26 నుంచి, 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చెయ్యబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఎప్పుడైనా అబద్ధముగా ఏదైనా రాయబడినట్టు ఉందా? ఆయన పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట అయినా ఒక సున్నా అయినా తప్పిపోదు. ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉందంటే అది ఖచ్చితంగా సత్యము అని అర్థము. అయితే ఇక్కడ మరియ ఎవరంట? కన్యక అని రాయబడి ఉంది. అప్పటికి మరియకి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిపోయింది అంట. ఇప్పుడు దేవదూత కనపడి అంటుంది, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. వెంటనే దేవదూత వచ్చిందంట. దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభమవును గాక అంటే, ఆ దేవదూత దేవుడు నాతో ఏం చెప్తున్నాడో టెన్షన్తో భయపడుతూ, దేవుడు నాకు ఏ సమాచారం పంపించి ఉంటున్నాడో అని భయపడుతూ టెన్షన్తో ఎదురు చూస్తూ ఉండగా, భయపడమాకు, నేను నీకు శుభవచనం తీసుకొచ్చాను అని. ఆ శుభవచనం ఏంటి అంటే, నువ్వు కృప పొందుకున్నావు. ఏంటి ఆ కృప అంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. హల్లెలూయా. ఇది ఒక కన్యక, ఎవరైనా ఒక అమ్మాయి యవనస్తురాలు ఉందండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఎవరన్నా వచ్చి, ఇప్పుడు నేను వెళ్ళి, అమ్మా నీకు నువ్వు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానని, ఏంటి ఆ గుడ్ న్యూస్ అక్క అని అడిగింది అనుకో, ఇదిగో నువ్వు గర్భవతివి అంటే అది గుడ్ న్యూస్ అవుతుందా అండి? ఒక కన్యక గర్భవతి అయితే గుడ్ న్యూస్ అవుతుందా? అది దేవుడిచ్చే బహుమానమా? ఆ మాట విన్న ఆ కన్యక ఎంత విలవిలలాడిపోతుంది. అయ్యో, ఏ పురుషునితో నాకు సంబంధము లేదే, నేను పరిశుద్ధంగా జీవించానే, నాకు ఎవరితో సంబంధము లేదు, నేనెట్లా గర్భవతిని అవుతాను? నా తల్లిదండ్రులు పెంచిన పెంపకమును బట్టి, నాకు ప్రదానం చేయబడిన నా భర్తకు నేను నమ్మకంగా ఉన్నాను. దేవుడు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు కృప పొందుకున్నావంటే ఇంకేమో గొప్ప విషయం అనుకున్నాను. ఇది ఎట్లా సాధ్యము అని అంటే, అవతిని అవుతానన్నది మరియమ్మ ఆలోచన. అయితే అక్కడ అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడనబడును. హల్లెలూయా. ఎవరి ద్వారా గర్భము ధరించిందంట కన్యక? పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఏ పురుషుని ప్రమేయము లేకుండా కన్య గర్భమున. అందుకే ఆది కాండంలో రాయబడి ఉంది, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు. ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చే గొడవ ఎవరికి వస్తుందంటే, యేసయ్య పిల్లలమైన మనకి సాతానుకు బ్రతికున్నంత కాలం ఆయన రాకడ వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి మనకు సాతానుకు యుగ యుగములు గొడవే, ఎప్పుడు యుద్ధాలే. ఎందుకంటే ఆదిలోనే దేవుని యొక్క శాపం అది. అందుకే స్త్రీ సంతానము, ఇక్కడ పురుషుని ప్రమేయం లేదు. స్త్రీకి పుట్టిన సంతానము మన యేసయ్య, ఆయన పిల్లలము మనమందరము. మనకెప్పుడు కూడా విరోధంగా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే, ఆయన పుట్టుక పాపంతో పుట్టిన వాడు కాదు, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన మొదటగా ఎలా పుట్టాడు అంటే ప్రణాళికబద్ధంగా పుట్టాడు. ప్రవచనాల నెరవేర్పు కొరకు పుట్టాడు ఆయన. ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రణాళికబద్ధంగా ఆయన పుట్టి ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన పుట్టుక పరిశుద్ధమైనది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యూదుల ఆచారం ప్రకారం అంటండి, యూదుల ఆచార ప్రకారము
ఎవరన్నా గనక డెలివరీ అయితే ఎవరైనా పాపనో బాబో ముఖ్యంగా మగబిడ్డ పుడితేనంట యూదులు సంబరాలు చేసుకుంటారంట. మన ఇంట్లో మగబిడ్డ పుట్టిందనుకోండి, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళింట్లో మగబిడ్డ పుట్టాడని ఊరు వారందరూ వచ్చి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ సంతోషిస్తారంట. యూదుల ఆచారం అంట ఇది. అయితే యేసయ్య మగబిడ్డ కదా, యూదుల్లో పుట్టాడు కదా. ఆయన పుట్టినప్పుడు ఊరు వాళ్ళు రాలేదు. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చారు. హల్లెలూయా. ఆయన కేవలము యూదాజాతికి సంబంధించిన వాడు కాదు, ఆయన పరలోక సంబంధమైన దేవుడు కాబట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి దేవదూతలందరూ దిగి వచ్చి, అక్కడ రాయబడి ఉంది లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 13, 14. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచున్నారంట. యూదుల ఆచారం ప్రకారము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి చప్పట్లు కొడుతూ పాటలు పాడాలి. కానీ యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్నారంట. దేవదూతలు వచ్చి సంతోషపడుతున్నారంట. ఎందుకు అంటే ఆయన పుట్టుక ఎలాంటిది అంటే, ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో యెరూషలేములో నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అంటే, ఆ చెడిపోయినటువంటి ఆ యొక్క నజరేతు ప్రాంతంలో నుండి ఈ యొక్క ప్రపంచమును రక్షించే, సర్వమానవాళిని రక్షించే దేవుడు వచ్చాడని పరలోకంలో సంబరాలు జరిగాయి. అదే సంబరాలు ఆయన పిల్లలమైన మనము సంబరాలు చేసుకుంటున్నాం. నువ్వు ఎట్లా సంబరాలు చేసుకోవాలని డాన్సులేసో కాదు, కొత్త బట్టలు వేసుకోనో కాదు, నా దేవుడు నా కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చాడని హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి హృదయము ఉప్పొంగుతూ ఆయనతో పాటు సంబరాలు చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన పుట్టుక ఎలాంటిదంటే, ఆయన పాపుల కోసం వచ్చి ఉంటున్నాడు. పాపులను రక్షించట కోసం మొదటిగా ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రణాళికబద్ధమైన పుట్టుక ఆయనది. రెండవదిగా ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక ఆయనది. మూడవది చూస్తే పరలోక సంబంధమైనది ఆయన పుట్టుక, పరలోక సంబంధమైనది. నాలుగవది చూస్తే ఆయన ఎందుకు పుట్టాడు ఈ భూమి మీదకి, ఏం పని ఉంది ఆయన రావడానికి అంటే, ఒక పాపులను రక్షించట కోసం. ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే పొరపాటు చేశారో, ఎప్పుడైతే తప్పు చేశారో, ఆ తప్పు నుంచి విడుదల కోసం, ఆ పాపం నుండి విడుదల పొందటం కోసం ఆయనే ఈ భూమి మీదకి వచ్చి అందరి పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఆయనే ఒక యజ్ఞ పశువుగా వధించబడిన గొర్రెపిల్ల వలె మన కోసము మౌనంగా భరించి ఉంటున్నాడు. ఎందుకంటే నీవు రక్షణ పొందాలి, నీవు పరలోకానికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి. బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి వస్తూ దేవుడి మాటలు వింటూ ఇంకా పాపంలో ఉన్నావా? ఆయన యొక్క మరణానికి విలువ లేకుండా మనం చేస్తున్నాం. ఆయనైతే పాపులమైన మనల్ని రక్షించుట కోసము ఈ భూమి మీదకి వచ్చింటున్నాడు. క్రిస్మస్ చేసుకుంటున్నటువంటి మనము నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ బలహీనతలను విడిచిపెట్టి నిజముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఆయనను స్తుతులు చెల్లించగలిగితే, కృతజ్ఞతలు చెల్లించగలిగితే, అప్పుడు మనము ఆ పండగ చేసుకోవడానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి పాపి రక్షణ పొందటం కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రపంచమంతా ఎక్కడైనా పండుగ చేసుకుంటే ఒకరోజు, లేకపోతే కొంతమంది నెల రోజులు చేసుకుంటారు. కానీ మన దేవుడి యొక్క పండగ దాదాపుగా 2 నెలల పైనే. నవంబర్ 25న స్టార్ట్ అవుతుంది, జనవరి ఎండింగ్ వరకు అన్ని దేశాలలో 2 నెలల పైన పండగ చేసుకుంటారంట. ఒక్కొక్క పండగ ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమై ఉంటుంది. కానీ ఈ పండగ మాత్రం ప్రపంచమంతా చేసుకునే పండగ.
ప్రపంచమంతా సంతోషించే పండగ, సర్వమానవాళి సంతోషించే పండగ మన యొక్క యేసయ్య పండుగ. ఆ పండుగ చేసుకుంటున్నటువంటి మనము బట్టలతో, పిండి వంటలతో కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నా లేకపోయినా మన దేవుణ్ణి మనం సంతోష పెట్టగలం. మన హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ఆరాధించగలం. మన పాపం నుండి మనం విడిపించబడినప్పుడే, మన బంధకాల నుండి మనం విడిపించబడినప్పుడే మనం నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టిన వారిగా మనం ఉంటాం. ఆయన పుట్టడంతోనే చరిత్ర, ప్రపంచ చరిత్ర విభజించింది ఆయన పుట్టుక. ఐదవదిగా మనం చూసుకుంటే ప్రపంచ చరిత్రను విభజించినది ఆయన పుట్టుక. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఈ రెండు లేకుండా డేట్ లేదు. ఈ రెండు లేకుండా నీ పుట్టుక లేదు. ఈ రెండు లేకుండా రాజ్యాంగం లేదు. ఈ రెండు లేకుండా చరిత్ర లేదు. భూమికి ఆనవాలు లేదు. దేవునితోనే సమస్తము సాధ్యము. మనుషుల జ్ఞానమును బట్టి కాదు, కానీ దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఈ ప్రపంచ చరిత్రను రెండు భాగాలుగా విభజించాడు. కాబట్టి ఈ పండగ చేసుకుంటున్న మనము అనేకులకు తెలియచేయాలి. అమ్మా, మీ పండగ క్రిస్మస్ వచ్చిందంటగా, ఏం పెడతారు అంటే, తప్పకుండా పెడతామమ్మా మీకు, కానీ అంతకంటే ముందు మీరు దేవుని యొక్క ప్రేమ తెలుసుకోవాలని. ఈ నెలంతా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన ప్రేమను తెలియచేయాలి, ఆయన నామం పేరిట పిలిచి భోజనము పెట్టాలి, ఆయన నామం పేరిట నువ్వు ఇవ్వగలిగితే పేదవారికి సహాయం చేయాలి, ఆయన ప్రేమను అనేకులకు తెలియచేయాలి. మొదటగా నువ్వు సంతోషపెట్టి దేవుణ్ణి, ఆ తర్వాత మొదటగా నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేలు బట్టి మొదటగా నీవు కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలి నువ్వు చేసే ప్రతి విషయంలో. ఆ తర్వాత నువ్వు చూసుకున్నట్లయితే ఒక సిద్ధపాటు కలిగిన జీవితం నువ్వు జీవించాలి. సిద్ధపాటు కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. క్రిస్మస్ అంటే ఊరికి అలంకరించుకునే పండగ కాదు, ఊరికే తినే పండగ కాదు, కొనుక్కునే పండగ కాదు. చాలామంది వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. ఇంటిని అలంకరించుకోవాలి నిజమే, అంతకుముందు నీ యొక్క హృదయాన్ని అలంకరించుకోవాలి. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ అలంకారముతో అలంకరించుకోవాలి. బుద్ధి చెప్పుకోవాలి నీ హృదయానికి నువ్వు చేసేది తప్పు అని నువ్వు బుద్ధి చెప్పుకొని, నీ లోపల ఉన్న పాపాన్ని బయటపడేసి నీ లోపలికి దేవుణ్ణి ఆహ్వానించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంకా అందంగా అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ ముఖము తేజస్సుతో నింపబడి ఉంటుంది. ఈ లోకంలో మంచి వెలగల వస్త్రాలు ధరించుకోలేకపోయినా, వెండి బంగారాలు ధరించలేకపోయినా, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు అలంకరించబడతావు. నీవు నడుస్తూ ఉంటే నీ ముఖ తేజస్సులో అనేకుల పాపములు విడిపించబడతాయి. నువ్వు నోరు తెరిచి ఒకరికి ఒక మాట చెప్పగానే ఆ మాట విలువ కలిగినదిగా దేవుడు మార్చేస్తాడు. నీ మాట శక్తి కలిగినదిగా దేవుడు మార్చేస్తాడు. నీ మాటకు జీవాన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. ఇంటిని కాదు అలంకరించుకునేది, వంటిని కాదు అలంకరించుకునేది, ఆత్మను, హృదయాన్ని అలంకరించుకుందాం. హల్లెలూయా. ఆ హృదయాన్ని అలంకరించుకుంటే, అలంకరించుకున్న హృదయముతో అనేకులకు మాదిరికరమైన జీవితం మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. అనేకులకు రుచికరమైన భోజనాలు పెట్టాలి నిజమే, మనం తినాలి, వాళ్లకు పెట్టాలి, కానీ దాని వలన తృప్తి లేదు. కానీ నిజమైన జీవాహారమైన దేవుడు, జుంటె తేనెదారల కన్నా మధురమైన ఆయన వాక్యమును నువ్వు తిను, అనేకులకు పెట్టు. నువ్వే తినకపోతే ఆ రుచి పక్కన వాళ్ళకేం చెప్తావు? మొదటిగా నువ్వు తిను, అది నీకు తృప్తినిచ్చిద్ది. ఈ లోకంలో ఏ ఇష్టమైన, ఒక్కొక్కరికి ఒక్కో పిండి వంటకాలు ఇష్టం ఉండొచ్చు. నాకు స్వీట్స్ అంటే ఇష్టం, ఇంకొకరికి చికెన్ అంటే ఇష్టం, ఇంకొకరికి మటన్ అంటే ఇష్టం, కానీ దానివల్ల తృప్తి దొరకదు. కానీ ఈ జీవాహారమైన వాక్యమును నీవు తిని నువ్వు తృప్తి పొందుతావు. ఈ వాక్యాన్ని అనేకులకు పెట్టి వాళ్ళు తృప్తి పొందుతారు.
హల్లెలూయా. ఆ విధముగా అనేకులకు పిలిచి వాక్యాన్ని పెడదాం. కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఇంటింట కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటింట కూడికలు. ఈ క్రిస్మస్ సందర్భంలో చర్చికి రావాలంటే కొంతమంది రారు. కనీసం మీ ఇంట్లోకి పిలిచి ఈ యొక్క శుభ సందర్భంలో అన్న ఒక కాయ ఇచ్చో, ఒక స్వీట్ ఇచ్చో, ఒక టీ ఇచ్చో, వాళ్ళకు మన దేవుడి గురించి ఎలాగైనా ప్రకటించి ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని, తృప్తిపరిచే ఆహారాన్ని పెట్టాలి అని. రేపు మన సెమీ క్రిస్మస్ సందర్భంగా మనం అదే చేయబోతున్నాం. హల్లెలూయా. భారంగా మీరు ప్రార్థన చేయండి. దేవా, అనేకులకు శారీరకంగా పెడతాం, ఓకే, ఆత్మీయంగా ఒక బలమైన తృప్తికరమైన ఆహారం పెట్టాలయ్యా. మేము అలంకరించబడాలయ్యా. మేము అలంకరించబడిన ఈ యొక్క అలంకారమును బట్టి అనేకులు ఆకర్షించబడాలి. చీర బాగుందమ్మా, ఎక్కడ కొనుక్కున్నాం? పలానా షాప్లో కొనుక్కొచ్చుకున్నాం చెప్తాం కదా. అమ్మ, నువ్వు ఇంత మంచిగా జీవిస్తున్నావు, ఎలా? ఇదిగో మా దేవుడికి వస్తే నీకు కూడా ఇట్టి అలంకరణ ఇస్తాడు, నీకు కూడా ఇంత మంచి మనసు ఇస్తాడు, ఇంత తగ్గింపు స్వభావాన్ని ఇస్తాడు. ఇలాంటి మార్పు మనలో రావాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ చేసిన పాపముల నుండి విడుదల కోసం, వారు చేసిన ఆజ్ఞాతిక్రమమును బట్టి మనుషులందరూ పాపములో పడిపోయినప్పుడు నాలుగు మాటలు ఆయన మాట్లాడి ఉంటున్నాడు. మొదట సర్పముతో మాట్లాడాడు. ఏమని? ఇంతకుముందు నువ్వు భూజంతువే, ఇప్పుడు నేలను పాకి పురుగువైపోతావు, పొట్టతో పాకుతావు, మట్టి తింటావు. మొదటిగా. రెండవది, సర్పంలో ఉన్న సాతానుతో అన్నాడు, నువ్వున్నంతకాలం నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఎప్పటికీ వైరమే. స్త్రీ సంతానం ఎవరు అంటే ఏసయ్య పిల్లలమే మనము, మనకెప్పుడు వైరం ఉంటానే ఉంది. మూడవది, ఆ స్త్రీని అవ్వతో అన్నాడు, నువ్వు ప్రసవ వేదన పడతావు, నరకయాతన అనుభవిస్తావు, నీ భర్త మీద నీకు కోరిక కలుగుతుంది, నీ భర్త నిన్ను ఏల్తాడని స్త్రీకి ఒక శాపం. పురుషునికి నీ వల్ల నేల శపితమైపోయింది, నువ్వు కష్టపడి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ముండ్ల తొప్పలు గచ్చపొదలు మొలిపించాడు. ఈ యొక్క శాపము నుంచి శపించిన ఆ దేవుడే ఈ యొక్క శాప బంధకాల నుండి విడుదల కోసం కన్యమరియ గర్భమున, కన్యమరియ ఎలా గర్భవతి అయింది? నే పురుషుని ఎరగని దాన్ననే అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఆ శ్రమను ఆమె ఓర్చుకుంది, భయపడకుండా ధైర్యంగా నిలబడింది. ఈనాడు దేవుడు నీకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. నీకు ఈ సంవత్సరంలో మేలు కలుగుతుంది, నీకు అద్భుతాలు కలుగుతాయి అంటే మనం అనుకుంటున్నాము డబ్బులు పైనుంచి రాలేదే, ఆస్తులు కలిసి రాలేదు, అది మేలు అనుకుంటున్నాం. ఇక్కడ ఈమెకు కూడా నువ్వు కృప పొందుతావు, నువ్వు దయ పొందుకుంటావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని రక్షించే దేవుడు ఆమె గర్భంలో నుంచి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు అద్భుతము పొందుకోవాలి అంటే నీ ద్వారా అనేకులు ఈ భూమి మీదకి రావాలి, నీ ద్వారా అనేకులు నరకం నుంచి తప్పించబడాలి, నీ ద్వారా అనేకులు రక్షణ పొందాలి. అది నీకు శుభము, అది నువ్వు కృప పొందుకున్న దానివి, అదే నీకు ఆశీర్వాదము. అనేక ఆత్మలను రక్షించడమే నీకు ఆశీర్వాదము. అందుకే ఆయన పుట్టుక, మరొకసారి చెప్తున్నాను, ఆయన పుట్టుక ఏంటి అంటే ప్రవచనాల నెరవేర్పు కొరకు ప్రణాళికబద్ధమైనది ఆయన పుట్టుక. రెండవది, ఆయన పుట్టుక ఏంటి అంటే పరిశుద్ధమైనది. ఏ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధమైనది ఆయన పుట్టుక. మూడవదిగా ఏంటి అంటే పరలోక సంబంధమైనది ఆయన పుట్టుక. ఆయన పుడితే దేవదూతలు వచ్చి స్తుతించి గానాలు చేశారు. నాలుగవదిగా ఏంటి అంటే పాపుల రక్షణ కొరకు ఆయన పుట్టుక. సర్వపాప మానవాళిని రక్షించడానికి ఆయనకు గొర్రెపిల్లగా వచ్చాడు. ఐదవది ఏంటంటే ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభజించడానికి, ప్రపంచ చరిత్రను తిరగరాయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పండగ చేసుకుంటున్న మనము సత్యాన్ని తెలుసుకొని సంతోషంతో, ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధిస్తూ ఈ పండగ దినాలు అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్న